డబ్బు లేదనుకో నీ ఆనందం పోయింది, వస్త్రాలు లేదనుకో నీ ఆనందం పోయింది, క్రిస్మస్ లేదనుకో నీ ఆనందం పోయింది, ఆహారం లేదనుకో నీ ఆనందం పోయింది. ఏది ఉన్నా లేకపోయినా నువ్వు ఆనందంగా ఉండేది పరిశుద్ధాత్మ ద్వారా. ఇది నిజమైన క్రిస్మస్. యేసు క్రీస్తు ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ హృదయంలో ఉంటే కొత్త బట్టలు లేకపోయినా ఆనందంగానే ఉంటాను. గట్టి సార్ చెప్పు. యేసు క్రీస్తు ఇచ్చిన పరిశుద్ధాత్మని హృదయం ఉంటే పండుగ బిర్యానీ లేకపోయినా సంతోషంగా ఉంటా. గట్టికి సోదరు చెప్పు. యేసు క్రీస్తు ఇచ్చిన పరిశుద్ధాత్మని హృదయం ఉంటే నీ జేబులో డబ్బులు లేవు, అప్పులున్నా ఆనందంగానే ఉంటా. గట్టికి సోదరు చెప్పు. అప్పులో ఉన్న ఆనందంగానే ఉంటావు, నిందలో ఉన్న ఆనందంగానే ఉంటావు, అవమానంలో ఉన్న ఆనందంగా నువ్వు చచ్చిపోతావు ఆనందంగానే ఉంటావు. కారణం ఏంటి తెలిసిన? అది ఈ లోకపరమైన జీవమైన గాని, వనరుల మీద కానీ, ఈ లోకం సుఖభోగాల మీద కానీ, రాజభోగం మీద కానీ ఆధారపడలేదు ఆనందం. రాజు గెలిస్తేనే ఆనందం, ఓడిపోతే ఆనందం ఉండదు. ఎమ్మెల్యే గెలిస్తేనే ఆనందం, ఓడిపోతే ఆనందం. పంచాయతీ ప్రెసిడెంట్ గెలిస్తేనే ఆనందం, ఓడిపోతే ఆనందం ఉండదు. అంటే వీళ్ళ ఆనందం ఉందో జయ జీవితమేన. సచ్చివాడికి ఆనందం ఉండదు, సచ్చాడు బతికితే ఆనందంగా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు సచ్చేటప్పుడు సంతోషంగా చచ్చిపోతారు. వీళ్ళిద్దరికి తేడా ఏంటి? పరిశుద్ధాత్మలను చచ్చిపోయేటప్పుడు వాడు దిగులతోటి విచారణ బాధ తెచ్చి, ఎందుకంటే నా కూతురు పెళ్లికి, నా కొడుకు పెళ్లిగా, వాళ్ళు పెళ్లిని పిల్లలు పుట్టలేదు, నా భార్య అయితే నా పిల్ల అయిపోతే చస్తాడు. పరిశుద్ధాత్మ లేని వ్యక్తి ఎంత తెలుసు, నా భర్త ఏంది, నా పిల్లేంది, నేనేంది, నా ఇల్లేంది, వమ్మా నా పరిస్థితి అని చెప్పని నేను ఏడుస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మలో సత్తా నవ్వుతూ చచ్చిపోతారు. ఎందుకు తెలిసిన? అమ్మా రేపు చచ్చిపోతారా నువ్వు, ఇంకొక గంట చచ్చిపోతాను, ఏందంత ఆనందంగా ఉన్నావు అనుకో. నేను చావట్లేదురా, నేను చావట్లా. ఆ పిల్లకి రక్తం వచ్చి, రక్తం వచ్చింది, ఆ పిల్లనొట్లో సేవ్ చేసేది మాయ అట్లా సేవే మాక ఆ పిల్ల గోరికిద్ది, రక్తం వచ్చింది. ఆ తర్వాత ఏసు రక్తం అంటాను, ఏది అంటే ఆ పిల్ల గోరికింది అంటావు. కోడిగుడ్డు ఎప్పుడని చూశారు మీరు? కోడిగుడ్డు ఎప్పుడని చూశారు మీరు? చూసారా? అందులో పిల్ల బయటకు వచ్చినప్పుడు చూసారా? చూడలేదా? ఈసారి చూడట్టు. కోడి పిల్ల బయటకు వచ్చేది సంతోషం కూడా అది మామూలు సంతోషం కాదు దానికి. ఎందుకంటే నేను కొత్త ప్రపంచంలోకి వచ్చాను అని, కొత్త ప్రపంచంలోకి వచ్చిన సంతోషం. కోడిగుడ్డు లోపల ఉన్నప్పుడు అనుకున్నది ఇది నిజమైన జీవితం అనుకున్నది. కోడిగుడ్డు లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత అది కోడి లోపల ఉన్నది కాదు, బయటకు వచ్చిందా అదేంది ఎర్రగా ఉంది, ఇదేదో తెల్లగా ఉంది, ఇదేదో పచ్చగా ఉంది, ఇదేదో బులుగ్గా ఉంటుంది, రంగులు. మీరు ఒక రంగు బట్టలు వేసి వచ్చారు ఇక్కడికి. నేను చూడండి కిందకి మీదకి ఒకే రంగు బట్టలు వేసి వచ్చాను లేదా? ఈ అక్కేమో ఆ బిస్కెట్ కాపలు వేసుకుంది, అది కాదు బులుగు కాపలు వేసుకుంది. ఈ అక్క అన్ని సొక్కలు పెట్టుకుని వచ్చింది. చెప్పు, ఒక్కొక్క రంగు బట్టలు వేసుకుని వచ్చారు. ఈ అక్కేమో గునుగు, వంకాయ కలరు, ఆ తర్వాత ఇంకో కలరు, 3 కలర్లు వేసుకుని వచ్చింది. గమనించండి, అట్ట రంగులు. ఈ రంగులు చూసిన కోడి పిల్లకి ఎట్ట ఉంటది? అసలు ఈ రంగుల ప్రపంచం సూపర్గా ఉంది, లేదు బలి బట్టలు వేసుకుని అనుకుంటుంది అనమాట. అంటే నిజమైన జీవితం కోడిగుడ్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కోడి పిల్ల అనుభవించింది. ఈ దేహం నుంచి బయటకు వచ్చిన తర్వాత నిజమైన జీవితం అనుభవిస్తాం మనం. గట్టిగా స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి. ఆడెవరున్నారా? యేసై ఉన్నాడు. పరలోక రాజ్యం వెళ్తా ఆడెవరున్నారా? మమ్మీ డాడీ ఉన్నారు. పరలోక రాజ్యం వెళ్తా ఎవరున్నారు అక్కడ? మా తమ్ముడు చెల్లి అక్క అందరు అక్కడే ఉన్నారు. పరలోక రాజ్యం వెళ్తా ఎవరున్నారా? దేవదూతలు ఉన్నారు అక్కడ. పరలోక రాజ్యం ఎవరున్నారు? బంగారు వీధులు ఉన్నాయి. ఒక ఆమె పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఏడా ప్రయాణాలు రకరకాలు ఉంటాయి కదా. గాలిలో ప్రయాణం ఉంది, నీళ్ళలో ప్రయాణం ఉంది, రోడ్డు మీద ప్రయాణం ఉంది. ఉందా లేదా? గాలిలో ఏమి వెళ్తాయి? అదొకటి వెళ్ళేది. హెలికాప్టర్ కూడా వెళ్ళింది, రాకెట్ కూడా వెళ్ళింది. నీళ్ళలో ఏమవుతాయి? తయారు చేయండి. రోడ్డు మీద ఏం పోతాయి? ఒక నీళ్ళ మీద సముద్రంలో ప్రయాణం చేస్తుంది వాళ్ళు ఎక్కి. ఆ వాడ ప్రమాదానికి గురయ్యి కొద్దిసేపట్లో ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. ఆ చచ్చిపోయే సందర్భంలో అందరూ బెక్కం నోకలేసిన దిగులు విచారంతో ఉన్నారు. ఒక తల్లి మాత్రం సంతోషంగా ఉంది. ఆ తల్లి సంతోషంగా ఉన్నది వాళ్ళు చూసి అంటారు,
అందరేమో దిగులుతో ఉన్నారు, విచారంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. నువ్వు ఒక్కదాన్ని మాత్రం ఏ దిగులు విచారం బాధ లేకుండా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నావు, ఎలా ఉండగలిగావు అని. ఒకవేళ ఈ పోట ప్రమాదానికి గురయ్యి చచ్చిపోయినాకో పరలోకంలో పెద్ద కూతురుంది, పరలోకంలో పెద్ద కూతురుంది. నేను ఎక్కడ పోయినా నా కూతురు దగ్గరికి వెళ్తున్నా, అటు వెళ్ళాక చిన్న కూతురు, ఇటు వెళ్ళాక పెద్ద కూతురు, ఎక్కడికి వెళ్ళినా కానీ నా కూతురు దగ్గరికి వెళ్తున్నా. దిగులు ఎందుకు ఉంది? ఎందుకు సాగు చెప్పు, ఎక్కడ సాగు చెప్పు? జీవం మీద ఆమె యొక్క సంతోషం లేదు, జీవం మీద ఈ లోకం జీవం మీద ఆమె సంతోషం లేదు. కానీ పరలోక రాజ్యంలో తన పెద్ద కూతురు మీద తన సంతోషం ఉంది కనుకనే పరలోక రాజ్యంలో ఆ వారసత్వం, దేవుని బిడ్డగా వారసత్వం ఏదైతే ఉందో ఆ వారసత్వం ఉన్న కనుకనే ఆమె సంతోషము మరణం మీద జీవం మీద ఆధారపడలేదు, కానీ యేసయ్య ఇచ్చిన పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఉంది. పరిశుద్ధాత్మ మాట్లాడిన మాట, చనిపోతే పరలోకంలో నీ పెద్ద కూతురుతో పాటు ఉంటావు అంటే ఓ ఎంత సంతోషమో. చానాలు అవుతుంది పెద్ద కూతురుని చూసి, చానాలు అవుతున్నాయి, కొన్ని సంవత్సరాలు అవుతుంది మా పెద్ద కూతురు దగ్గర అవుతుందని చెప్పి సంతోషంగా ఉంది ఆ తల్లి, సంతోషంగా ఉంది ఆ తల్లి. నీ సంతోషం అలా ఉండాలి వేసే కోరుకుంటా ఉన్నాడు, నీ సంతోషం అలా ఉండాలి వేసే కోరుకుంటాను. వస్త్రం లేకపోతే సంతోషం లేకపోవటం కాదు, ఆహారం లేకపోతే సంతోషం లేకపోవటం కాదు, డబ్బులు లేకపోతే సంతోషం లేకపోవటం కాదు, ఇరుకులు ఇబ్బందులు లేకుండా సమృద్ధి ఉంటే సంతోషం ఉండటం కాదు. ఏది ఉన్నా లేకపోయినా సంతోషం ఉండాలని కోరుకుంటున్నాడు యేసయ్య. ఈ రాత్రి యేసయ్య నీకు ఇయ్యాలనుకుంటే ఒకటే, పరిశుద్ధాత్మ ఇయ్యాలని కోరుకుంటా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని హృదయలోకి వచ్చినప్పుడు నువ్వు రోజు క్రిస్మస్ పండుగ చేసుకుంటావు. పరిశుద్ధాత్మ లేని సంవత్సరానికి ఒకసారి మాత్రం క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. ఏది డిసెంబర్ 25 అంటారు, ఏంది క్రిస్మస్ పండుగ అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న రోజు పండుగ, నాకు రోజు పండుగ. ఎందుకంటే ఎప్పుడు ఎవరో ఒకరు దీవించి ప్రార్థన ఎవరో ఒకరు దీవించి పడతానే ఉంటారు, ఎవరో ఒకరు దీవించి పడతానే ఉంటారు. మరి నా సంతోషం నాకేముంది? ఏడో చోట ఏసై గురించి జీవితానే ఉంటుంది, సంతోషం కాకుండా ఉంది. చక్కగా వాకింగ్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటా ఉంటారు, సంతోషం కాకుండా ఉంది. తన్నేవాళ్ళే, తిట్టేవాళ్ళు, పెట్టేవాళ్ళు లేరు. నాకు ఇంక పెట్టేవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. మీకు పడుతున్నాడు అన్న వేసుకోరా మా పెట్టు అని పిల్లలు నాకు ఎవరు తెలియదు అట్టంటే. హలో నా సంగతి అనే ఏందనే భార్య లేదు, డాడీ 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 నా సంగతి అనే పిల్లలు లేదు. చెప్పు స్తోత్రం చెప్పు, నాకుగా లేదు, మీకేం చెప్పండి. ప్రపంచంలో సంతోషం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఒక్కళ్ళే. చేతారు ఎవరన్నా? చెప్పండి రా, ఎడున్నారు నా బ్యాచ్, ఎడున్నారు పెళ్లిగా చెప్పండి. అయినది నీకు పెళ్లి నీది మరి ఇంక నేను చెప్పు. ప్రపంచం సంతోషంగా ఉండేవారంటే దేవుని ఆత్మ వాళ్ళు ఒకళ్ళను, రెండోది పెళ్లిగానోళ్ళు. పెళ్లిగాని వాళ్ళు సంతోషంగా, పెళ్ళైన వాళ్ళు భారీ సంతోషం వండిచ్చిద్దా? సంతోషంగా ఉన్నాను ఏందో ఇవాళ సంతోషంగా ఉన్నా, ఏందమ్మా సంతోషం నువ్వు ఏదో తేడా ఉంది. మొత్తానికి బజారికి పోల్చింకా సంతోషంగా ఉండవా, సినిమా పోల్చింగా సంతోషంగా ఉండవా, పొలం పోల్చింగా సంతోషంగా ఉండవా, మొత్తానికి ఈ మధ్య తేడంగా ఉండవా అంటారు భార్య. ఇంటి పెట్టుకోవడం మరికంతే. మరి పెళ్లి కాలేదనుకో ఎవరు తనేవాళ్ళు లేరు, పెళ్లి కాని వాళ్ళకి ఎవరుండే తనేవాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పండి. మమ్మల్ని అనేవాళ్ళు ఎవరు లేదు, ఏసు రత్నమే చేయ మనకి గట్టికి సాగు చెప్పు. పెళ్లి కాని వాళ్ళు అందరూ దాన్ని ఎప్పుడు సంతోషంగానే ఉంటారు వాళ్ళు. చెప్పు గట్టికి సాగు చెప్పు. మీరేం చేద్దరు పెళ్లిలో తనులు తింటున్న వాళ్ళైతే మీరు చెప్పరు. గుర్తుంచుకోండి, దేవుని బిడ్డలకి ఈ లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు సంతోషం అండి, సంతోషం యేసయ్య ఇచ్చే పరిశుద్ధాత్మలో ఉంది సంతోషం, నిజమైన సంతోషం. ఈ లోకపరమైన ఆట మీద ఆధారపడలేదు. డిసెంబర్ 25 మాత్రమే పండుగ కాదు, సంతోషం కాదు. జనవరి 1 రోజు మాత్రమే సంతోషం కాదు. ఈస్టర్ పండుగ రోజు మాత్రమే సంతోషం కాదు. 365 రోజులు 24 గంటలు ప్రతి 70, 80, 90, 100 సంవత్సరాలు సంతోషంలో ఉండాలి అని మీరు ఎవరైనా కోరుకుంటున్నారా? మీ పాళ్ళే గట్ట చెయ్యి పైకి కోరుకుందని చెప్పు. దేవుడు తన ఆత్మ ఎత్తాడు నీకు, ఎన్నటి చేస్తారు మీ పాడి గట్ట. మీ శరీరపరమైన జీవితం దేశంలో పాడి గట్ట, ఆత్మ సంబంధమైన జీవితంలో మీరు 100 ఏళ్ళేసిన వర్ధిల్లును గాక, ఏసై రాక పర్యంత సంతోషం ఏసై ఉండరు గాక.
నిజమైన సంతోషం ఈ లోకపరమైన ఏం కాదండి. అసలు సంతోషమైన ఈ లోకంలో ఏడ సంతోషము, ఏడమ్మ సంతోషము? సంతోషం ఉందా? సంతోషం ఉందా? ఒక ఫ్యామిలీలో ఏం చేశారంటే